అండ్ అలాగే మెయిన్ ఇక్కడ కూర్చున్న వాళ్ళమే కాదు, డిఓపి విజయ్ కానీ ఈశ్వర్ కానీ, తర్వాత మెయిన్ ఇంపార్టెంట్ పర్సన్ జమీర్ గారు. ఎడిటింగ్ దగ్గర నుంచి తను చేస్తున్న వర్క్ నైట్ 12 అయినా కూడా ఈ టైంకి రిలీజ్ అవ్వాలి అని చెప్పిన వెంటనే తను వెంటనే రెస్పాండ్ అవుతాడు, మాతో పాటు ఉంటూ ఎన్ని చేంజెస్ చెప్పినా చేస్తూ. జమీర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రామ్ అండ్ సత్య, మురళి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముఖ్యంగా ఒక పర్సన్ మధు, ఒకసారి రాను. ఈ అబ్బాయి ఏంటంటే మా అత్తయ్య కొడుతూ అవుతాడు, నాకు బామ్మర్ది అవుతాడు. ఏంటి అబ్బాయి అంటే, అమ్ముడు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, నా కూతుర్ని ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు నేను ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యానో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళని ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు చాలా గర్వంగా, చాలా ఆనందంతో ఉన్నా నేను. త్వరలోనే మీ అందరితో మళ్ళీ వీడి ఆర్ట్ ఫిల్మ్ రిలీజ్కి మళ్ళీ ప్రెస్ మీట్లో కలుద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. అక్కడి నుంచి చెప్పు. ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించడానికి వచ్చిన గౌతమ్ రాజు గారికి స్వాగతం. ఆయన్ని చాలా సినిమాల్లో అలాగే సీరియల్స్లో కూడా చూసాము. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని ఆశీర్వదించి మాకు ఈ ప్రాజెక్ట్ని ప్రోత్సహించడానికి వచ్చారు. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే ఇప్పుడు గౌతమ్ రాజు గారితో నెక్స్ట్ 2 ప్రాజెక్టుల్లో మేము కలిసి వర్క్ చేయబోతున్నాము. ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ని మేము తెలుసుకోవాలి, ఆయనతో మేము కలిసి వర్క్ చేయాలని అనుకుంటున్నాము. ఈ ప్రాజెక్ట్ గురించి, అమ్మవారి అలక గురించి ఆయన నోట్లో కొన్ని మాట చెప్పండి. ఈసారి ఏర్పాటు ఏదో మార్చాలి, అది మన దగ్గరికి షిఫ్ట్ చేసుకునేటట్టు ఏదైనా చూడాలి. మీడియా సోదరులందరికీ నమస్కారం అండి. మీడియా సోదరులందరికీ నమస్కారం. ఇక్కడ ఆశీర్వదించినటువంటి శివపార్వతి గారికి, మేడం గారికి, ముఖ్యంగా చైతన్యకి, అతను ఎవరో నాకు తెలియదు ఇప్పటి వరకు, ఫోన్లో మాట్లాడడం తప్ప. అలాగే ఈ పాపే కదా, అమ్మ ఆ పాప హీరోయిన్ మనకందరికి. సో అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. అయితే ఈ రోజుల్లో ముందు సినిమాలు ఉండేవి, సినిమాల తర్వాత టీవీలు వచ్చాయి, టీవీ ఛానల్ తర్వాత ఈ తరం అంతా యూట్యూబ్ మయం అయిపోయింది. సో యూట్యూబ్ అంటే ఏదో తక్కువ ఏం కాదు, సినిమాలకి సీరియల్ ఛానల్స్కి కంటే ఎక్కువ పబ్లిసిటీ వచ్చేది యూట్యూబ్ వల్ల. అంతేకాకుండా ఏ చిన్న విషయం కూడా ప్రజల్లోకి ఫస్ట్ దూసుకుపోయేది, ఒక బాంబులా దూసుకుపోయేది ఏంటంటే యూట్యూబే. సో యూట్యూబ్ ద్వారాగా చైతన్య అనే వ్యక్తి అంటే ఖర్చుతో కాకుండా ముందు తన ముందుకెళ్ళాలి, ఎత్తుకెదగాలి అనే దృక్పథంతో ఈ యూట్యూబ్ ఛానల్లో తను ఒక మంచి కథలను ఎన్నుకొని ఆ కథల్ని ప్రజలకి చూపించాలని, దాని ద్వారా అతను పేరు సంపాదించుకోవాలని, అంతేకాకుండా ఒకసే అల్లా చేయితే అమ్ము ఇప్పుడు ప్రతి వాళ్ళకి తన బిడ్డల మీద వాళ్ళ అభివృద్ధి చెందాలి, పైకి రావాలని కోరుకుంటారు. కానీ ఇంత చిన్న వయసులోనే దాని యొక్క ఇంట్రెస్ట్ కానీ, అది చేసే విధానం కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫెలోలాగా చేసిందంట. సో నేను విన్నాను. సో అటువంటి కూతురిని మన అంచేత ఇప్పుడు చిన్నప్పుడు మాకేంటంటే ఏదైనా నాటకాలు అంటే మా నాన్న ఒప్పుకునేవాడు కాదు, స్టేజ్ మీదకి వచ్చి ఆపరేషన్ చదువు పాడైపోతుంది. ఏదైనా పాట పాడాలంటే బాత్రూంలో పాడుకునేవాడు. అటువంటిది ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకి చదువుతో పాటుగా వాళ్ళు ఏమి కోరుకుంటున్నారు, వాళ్ళు దేని ద్వారా ఇంట్రెస్ట్ పడుతున్నారు, ఆ ఇంట్రెస్ట్ అదేమిటి అది తెలుసుకుని దాన్ని ప్రోత్సహించడం అనేది చాలా గొప్ప విషయం, మంచి విషయం. ఈ రోజుల్లో ఇప్పుడు ఈ కరెంట్ జనరేషన్లో చిన్నపిల్లలకు ఉన్న తెలివితేటలు మనకెక్కడ ఉన్నాయి, అప్పుడు లేవు.
సో అలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి తల్లిదండ్రులు ఇద్దరిని ఆ భగవంతుడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేయాలని, అంటే నాకు ఇచ్చేదని చెప్పి నేను అంటలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందులో పంచుకుంటున్నందుకు యూట్యూబ్లు కూడా బాగా ప్రజల్లోకి వెళ్తున్నాయి కాబట్టి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఆర్టిస్ట్గా కూడా నువ్వు ఎంత బాగా చేస్తే, శివపార్వతి గారు ఎన్నో క్యారెక్టర్లు చేశారు. ఒక క్యారెక్టర్ అయితే నాకు ఇప్పటికీ, అంటే నాటకాలు ఆవిడ నాటకాలు చేసింది, నేను నాటకాలు చేశాను, కానీ ఆవిడ ఒక క్యారెక్టర్ బాలబాబు సినిమా రామప్రసాద్ శివసింహం ఈయన అబ్బా దులిపి పారేసింది క్యారెక్టర్. నన్ను తంత సినిమాలో ఓపెనింగ్ షాట్ ఇప్పుడు ఏంటంటే తమిళ కారణం ఉంది, ఆవిడ పెట్టుకునేవారు. ఆ తర్వాత మరి ఎవరు రికమెండ్ చేశారో ఏదో కానీ వీళ్ళు చేయగలదని చెప్పి పరశుడు కమిషనర్ రైటర్స్ రామప్రసాద్ చెప్పింది కూడా ఆయనే క్యారెక్టర్ చేయించమని. ఎలా చేసిందంటే అలా చేసింది. అంటే ఇంతమంది దిగ్గజాల మధ్య నేను కూడా ఒక చిన్న వేషం వేస్తున్నాను. చాలా థ్యాంక్స్. రెండోది ఏంటంటే మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే మీరు వచ్చి ఈ కార్యక్రమాన్ని, అలాగే పొద్దున ఎపిసోడ్స్ చేసిన తర్వాత వాటిని ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మీదే. కాబట్టి మీకు అందరికీ సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.